ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే వాట్ ఆర్ ద టాప్ 5 థింగ్స్ టు డూ అండ్ టాప్ 5 థింగ్స్ నాట్ టు డూ? యా, ఒకటి ఇంతకుముందు డిఈఎస్ఎస్ అని మాట్లాడుకున్నాం కదా, అవి టాప్ థింగ్స్. ఓకే, డయట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ అదే, ఎందుకంటే మనము ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినకుండానే చాలా మటుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, మనం షుగరు, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డయట్ మేనేజ్ చేసుకోవడము, ఎక్సర్సైజు, స్ట్రెస్ మేనేజ్మెంటు, స్లీప్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఏం చేయకూడదంటే ఒకటి, అగైన్ ఇప్పుడు ఇది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం అనేది దీని కింద కూడా వస్తుంది. రెండోది, అనవసరంగా యాంటీబయాటిక్స్ తీసుకుంటాం అన్నమాట. అది చాలా గట్ మైక్రోబయోమ్ చాలా డ్యామేజ్ చేస్తుంది అన్నమాట, మనకు తెలియదు అది. సో మందులు వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. మందుల దగ్గరికి వచ్చేటప్పటికి యాంటీబయాటిక్స్ ఒక్కటి వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఒక్క కోర్స్ యాంటీబయాటిక్ తీసుకున్నా అది 1 year వరకు గట్ మైక్రోబయోమ్లో తేడా వస్తుంది. ఎస్పెషలీ చిన్నపిల్లల్లో ఇంకా ఇంపార్టెంట్. కొంచెం ఏదైనా దగ్గు వస్తే యాంటీబయాటిక్ అడగడము అది తీసుకోవడం మంచిది కాదు, అన్లెస్ అవసరమైతే తప్ప తీసుకోకూడదు. ఇంకోటి, ఇప్పుడు బ్రూఫెన్ ఇట్లా పెయిన్ మెడికేషన్స్ ఉంటాయి అన్నమాట, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం, అది వీలైనంత వరకు తగ్గియాలి. తర్వాత స్మోకింగ్ ఒకటి తగ్గియాలి, ఆల్కహాల్, ఇవి చేయకూడదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.